అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలానికి సింగిల్ విండో అధ్యక్షుడిగా పసుపులేటి ప్రవీణ్ అధికారికంగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తిన జగన్మోహన్ రాజు అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మీడియాతో మాట్లాడుతూ పసుపులేటి ప్రవీణ్ సౌమ్యుడు, మృదు స్వభావి అయిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి సింగిల్ విండో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం నందలూరు మండలానికి శుభసూచకమన్నారు. రెండు నిమిషాలు పసుపులేటి ప్రవీణ్ కుమార్ గారు అడిబాదులు చేపట్టిన సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు. ఆదుకోవడానికి నీళ్ళు ఇచ్చేది మన వెంకట సుబ్బయ్య అన్న, నీటి సంఘం చైర్మన్. గతంలో ఏరు దొరికితే ఏట్లో ఇసుకను తీసుకుపోతాము, ఇంకోటి దోచుకున్నాము అనుకున్నారే తప్ప ఊరికి కూడా రోడ్డు వేసుకోవాలి. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పని. అటువంటి హీన స్థితిలో ఉంటే వెంకట సుబ్బయ్య అన్న నీటి సంఘం చైర్మన్ అయిన తర్వాత కాలువలన్నీ తీసాం, బ్రిటిష్ కాలువలన్నీ కూడా. ముఖ్యంగా గంటా గోపి అన్న డబ్బులు వస్తాయో రావో తెలియదు కానీ సొంత డబ్బులు పెట్టుకొని చేసాం. ఆ విధంగా కాలువలు నింపి వరుసగా రెండోసారి నందలూరు చెరువు చాలా వర్షాలు తక్కువైనా కానీ నందలూరు నిండు కొండల నందలూరు చెరువు ఈ రోజు ఉంది అంటే కనుక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, స్థానిక నాయకులు తీసుకున్నటువంటి చొరవతో ఇవాళ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నీళ్లు ఉన్న తర్వాత రైతులు పొలం చేయాలంటే కనుక ప్రభుత్వం నుంచి సహాయం అందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సీనియర్స్ ఒక పక్క, ఇంకో పక్క అన్న చెప్పినట్లుగా డి అంటే డి అనేటటువంటి నాయకత్వం గ్రామాల్లో ఉంది. దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. వీటినన్నింటినీ సమన్వయం చేస్తూ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ముగ్గురిని సమన్వయం చేస్తూ ఈ పదవులకు సంబంధించినటువంటి విషయాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు కాస్త ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకో టర్మ్ మళ్ళీ ఈ పదవులన్నీ వస్తాయి. ఇంకా వచ్చేసారి మనకు రాష్ట్రంలో డైరెక్టర్ పదవులన్నీ కూడా మనం తెచ్చుకున్నాం. కష్టపడినటువంటి కార్యకర్తకే గౌరవం ఉంటుంది, అంతే తప్ప చుట్టూ మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే చుట్టాలు ఇవన్నీ కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడైతే ఇప్పటి వరకు ఇచ్చిన పదవులు మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి. కష్టపడకుండా ఎవరికన్నా వచ్చేయాలి. వచ్చే రోజుల్లో పార్టీ బాధ్యతలను మోసేవాళ్ళు, పార్టీని నడిపించేటటువంటి వాళ్ళకు కూడా మనం అందరం కూడా నాయకత్వాలు ఇచ్చుకున్నాం. పదవులు ఎటు ఉన్నా లేకపోయినా కానీ మేమంతా కూడా మళ్ళీ సీనియర్ నాయకులు అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. మీరు చెప్పినటువంటి పనులు చక్కదిద్దే బాధ్యతను మేమంతా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ